బబ్లు డబ్లు మీరిద్దరు మాతో ఉండడం మాకు చాలా సంతోషంగా ఉంది. అవును, మనలాగా ఎవరు పిక్నిక్ వచ్చుండరు. అవును తమ్ముడు, ఈ అడవిలో పిక్నిక్ మనమే కదా ఎంజాయ్ చేస్తున్నాం. అది మాత్రమే కాదు, మనం తినేటప్పుడు కథలు చెప్పుకుంటూ తింటే బాగుంటుంది కదా. ఇది మంచి ఐడియానే. కథ చెప్పే దాంట్లో నన్ను ఎవరు గెలవలేరు. అన్నయ్య, ఆ బుక్ లో నుంచి ఒకటి చదివి చూపించు. సైలెంట్ గా ఉండండి, ఏముందో చూద్దాం. లిటిల్ లోడ్ కథ ఇది. నేనెక్కడో విన్నానే. అది మాకు చదివి చూపించుతావా అన్నయ్య? చదివి వినిపించు. ఓకే, మీరు ఎంత అడిగిన వల్ల ఈ కథ నేను చెప్తాను. సరే, ముందు ఆలోచించుతాను. ఇలాగే మొదలైంది. ముందు అడవిలో ఒక భయంకరమైన చోట్లో సన్నీ ఒక చిన్న నక్కునింది. తను చాలా మంచిది తెలుసా, స్మార్ట్, అది కాకుండా అందంగా ఉంటుంది. బ్రైట్ ఉండే రెడ్ కోట్ అంటే తనకి చాలా ఇష్టం. చాలా బాగుంది. నేను చాలా ఫేమస్ అయిన లిటిల్ రెడ్ సన్నీ హుడ్. వావ్, నేను ఆ కథలో ఉండాలని ఆశగా ఉంది. అన్నయ్య, మా కోసం ఆ కథ మళ్ళీ చెప్పు ప్లీజ్. ఓ, మీరు కూడా ఆ కథలో ఉండాలా? సరే డబ్బులు, తమ్ముడు నువ్వే సన్నీ వుడ్కి అమ్మవి. అమ్మా? అవును, నువ్వే చాలా ముఖ్యం. ఎందుకంటే ఆ కథలో నువ్వు ఓపెనింగ్ సీన్ మాత్రమే వస్తావు. ఒక నిమిషం ఉండు, నువ్వు ఏం చెప్తున్నావు? నాకు ఆ క్యారెక్టర్ వద్దు, అర్థమైందా? నా దగ్గర ఐడియా ఉంది. నేను కావాలంటే లిటిల్ సన్నీ వుడ్గా ఉంటాను, తనని అమ్మగా ఉండమాడు. ఏంటని సమస్య? సరే, ఏదో ఒకటి చెయ్యి. కావాలంటే నువ్వు ఒక్క కథ చెప్పు. వద్దు వద్దు, దీన్నే కంటిన్యూ చేయండి అయ్యా. ఓకే, అలా అయితే సరే. సన్నీ వుడ్ వాళ్ళ అమ్మ నేనేనా? సన్నీ వుడ్, ఈ బుట్టలుండేది తీసుకువెళ్ళి నీ బామ్మ దగ్గర ఇవ్వు. ఆవిడికి ఒళ్ళు బాగోలేదు, ఈ మెడిసిన్స్ ఇవ్వాలి. నేను తప్పకుండా తీసుకెళ్తాను. బామ్మ ఇంటికి ఇప్పుడే వెళ్తాను. కానీ ఒక విషయం, నువ్వు మెయిన్ రోడ్ లోనే వెళ్ళాలి, అర్థమైందా? అర్థమైంది. మళ్ళీ కలుద్దాం. వెళ్ళిరా సన్నీ వుడ్. వెళ్ళొస్తానమ్మా. అవును, మనం ఎటు వెళ్ళాలో అర్థం కావడం లేదు. బామ్మ ఇల్లు ఎటువైపు ఉందో తెలియదు. ఇటువైపు అడవికి వెళ్ళే దారి, ఇటువైపు కొండకి వెళ్ళే దారి. మనం అడవికి వెళ్దాం. నాకు కళ్ళు తిరుగుతున్నాయి. అంతే. ఓహో పాపం, కింద పడిపోయాడు. ఎందుకంటే వాడికి ఎగరడం అంటే ఇష్టం. ఎగరడమే తెలియని పక్షిని ఇప్పుడే చూశాను. వాడికి నీళ్ళంటే కూడా భయం. నీళ్ళ పడితే చనిపోతాడు వాడు. దాని గురించి ఇప్పుడు దిగులు పడద్దు. ఇప్పుడు కథ చివరిలో చూస్తే నువ్వే నిజమైన హీరో. సరే, ఎక్కడ వదిలేను? నీకేం కాలేదు కదా? అవునా, నాకేమీ కాలేదు. నీ దగ్గర తాగడానికి ఏదైనా ఉందా? సరే, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఏంటది? వావ్, ఇవివో చాలా ఉన్నాయి. నాకు కావాలి, నాకు భలే నచ్చింది. ఇది చాలా బాగుంది. కానీ ఇది నేను చదవలేను. వీటన్నిటిని అలాగే మిక్స్ చేసి తాగేయాల్సింది. డబ్బులు ఇవ్వకుండా ఏ వస్తువు కొనకూడదు. ఏంటిది? నాకు నిద్ర వస్తుంది. ఇదిగా నేను వచ్చేసాను. నీకేమైనా ఆరోగ్యం బాగోలేదా ఏంటి? పర్వాలేదు, ఏం సమస్య లేదు. నేను భయపడ్డాను. నువ్వు లేవగానే ఈ నీళ్ళు మాత్రం తాగడం మర్చిపోకు.
ఎవరది చెప్పండి. బామ్మ నేనే మీ మనవరాల్ని. ఏయ్, లోపలికి రా, నేను ఇక్కడ వంట చేస్తూ ఉన్నాను. బామ్మ చాలా లావుగా ఉంది. బాబోయ్, నాకు ఆకలిగా ఉంది. లేదు, వద్దు. రచ్చా సూపు తాగాలనే కదా వచ్చాను. బామ్మ హాయ్ బామ్మ నేను హాయ్ బామ్మ నేను నీ మనవరాలు సన్నీ. బామ్మ బామ్మ హా? బామ్మ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఏంటిది బామ్మ? ఎక్కడికి వెళ్ళుంటారు? ఎక్కడున్నారు బామ్మ? హా? బామ్మ నీకు ఆరోగ్యం బాగోలేదు కదా? హాయ్ మనవరాల్లో ఎలా ఉన్నావు? హాయ్ బామ్మ, ఇప్పుడు మీకు ఆరోగ్యం బాగోలేదా? మీ వాయిస్ ఎందుకు అదోలా ఉంది? నిజంగా నా వయసు అయింది కదా, అందుకే ఇలా ఉన్నాను. నువ్వు దిగులు పడకు, నేను ఇప్పుడు బాగానే ఉన్నాను. ఓకే సరే బామ్మ, మీ చెయ్యేందుకు అలా ఉంది? అదే చాలా బాసింది అనుకుంటా. ఓహో, మీకోసం భోజనం మందులు అవి తీసుకొచ్చాను. మన తోటలో తీసే పండ్లు. ఈ టమాటా జ్యూస్ ని అమ్మ మీకోసం స్పెషల్ గా తయారు చేశారు. చాలా థ్యాంక్స్ స్వీటార్. బామ్మ ఇలా చూడండి. ఏమైంది బామ్మ? ఏ సమస్య లేదు. వీటిలో ఏదైనా తినండి. నొప్పిగా ఉంది, నొప్పిగా ఉంది, నొప్పిగా ఉంది. ఎవరు నువ్వు? నేనేమీ నీ బామ్మని కాదు. నువ్వు ఏం చేస్తావు నన్ను? నీ బామ్మగా ఉండడానికి నేను ఊరికే ఉండొచ్చు. మరి ఎతకరా? ఎక్కడికి పరిగెత్తుతున్నావు? నేను చెప్పేది నీకు అర్థమవుతుందా లేదా? నువ్వు ఎక్కడికి పరిగెత్తుతున్నావు? నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. నువ్వు ఇంతేనా కొడతా? ఒకవేళ దాగడ మూతలాట ఆడుతుందా? ఎక్కడ వెళ్ళి దాక్కునింది తను? తప్పించుకుని వెళ్ళాలి. ఐస్ బాయ్ వన్. నా వల్ల బయటికి రావడం కుదరదు. నన్ను కాపాడండి. ఎంత ధైర్యం ఉంటే ఈ పని చేసుంటావు. నా దగ్గర దొరికిపోయావు. తప్పించుకున్నానా? ఈ కథలో నువ్వే నా హీరో. నువ్వు హీరో అయితే నేను విల్లన్ను. అక్కడ షాగు ఏంటిది? ఆ అంతర్ చేతిలో వెయిట్ అయిన గన్ ఉంది. ఒకవేళ దాంతో నిన్ను గట్టిగా కాల్చారంటే? అవును కదా, అయితే కథని మార్చొచ్చు. నేను తప్పించుకున్నాను. నన్ను చూసి భయపడి నువ్వు కథనే మార్చేసావా ఏంటి? లేదు, వేరే కన్ను చూసి భయపడాలి. నాకు కాస్త భయంగానే ఉంది. ఒక నిమిషం ఉండు. ఇప్పుడేంట్రా? హీరో అయితే ఎవరైనా సహాయం చేయడానికి ఉండాలి కదా. ఆ చెడ్డ నక్కని చంపడానికి ఆ ఒక్కడి వల్ల కుదరదు. నిజంగానే? ఓ సరే సరే, ఓకే. నేను ఎక్కడ వదిలాను? మళ్ళీనా? చాలా ఆపండ్రా. హే, నీకేం కాలేదుగా? నిన్నే అడుగుతున్నాను. ఇప్పుడు నేను ఒక వెకేషన్కి వెళ్ళాలి. ఇలానే ఆ కథ అయిపోయింది. చాలా సూపర్ గా ఉంది కదా. కామెడీరా, కథను పెట్టి ఒక కథ వదిలేతే మీరేనా? నన్నే మీరు కామెడీ చేసేసారు కదా.